తిరస్కార బుద్ధి ఉండదు. మా తెలుసులే ఏం తెలుస్తాయి? దాచిపెట్టుకున్నది ఏదైనా ఒకరోజు స్థిరమైనటువంటి జీవితాలను పాడు చేస్తుంది. అందుకే మనం ఆశీర్వదించబడాలి అంటే దేవుని నమ్మిన ప్రియబిడ్డలముగా మన జీవితాల్లో విపరీతమైన బుద్ధి ఉండకూడదు. అబద్ధాలతో వద్దన్నది చేయడం. వద్దా? నీకొద్దా? ఓకే, నేను మానేస్తా. రెండవది తిరస్కార బుద్ధి. ఒకటి చెప్తే ఒకటి చేయడం. తిరగబడ్డం. ఎంత దారుణం! ఆడపిల్లలు అమ్మ మీదకి తిరగబడుతున్నారు, మగపిల్లలు నాన్న మీదకి తిరగబడుతున్నారు లోకంలో. ఇంత ప్రార్థనలు విని, దేవుని వాక్యం విని మీరు తిరుగుబాటుదారులుగా ఉన్నారనుకోండి, దేవుని నామానికి ఏమవుతుంది? అవమానం. రెండవది భవిష్యత్తులో ఉండవు. నాన్న మీదకి తిరగబడ్డాడు కదండి అబ్షలోము. ఎంతకాలం బతికాడు? తొందరలోనే చచ్చిపోయాడు. తండ్రి బ్రతికుండగానే కొడుకు చచ్చిపోయాడు. పశ్చాత్తాపము లేకపోతే. మూడవది ఏ బుద్ధి ఉండకూడదో చూద్దామా? యెషయా గ్రంథం 29వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దామా? యెషయా గ్రంథం 29వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. చంచల బుద్ధి గలవారు ఏమవుతారంట? వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. అది ఎప్పుడు అంటే పైనుంచి మాట్లాడుతూ గద్దింపునకు లోబడుతూ వచ్చిన వాళ్ళని గురించి చెబుతూ వచ్చాడు. యాకోబుకి సిగ్గుపడడు, ఒకప్పుడు అట్లా బుద్ధి ఉంది, ఇప్పుడు వివేకయ్యాడు, ఇప్పుడు సనిగాడు, ఉపదేశానికి లోబడ్డాడు అని. మూడవది ప్రియులారా, చంచల బుద్ధి ఉండకూడదు. ఏం బుద్ధి ఉండకూడదు? చంచల బుద్ధి అంటే స్థిరము కానిది అని. కొంతమంది ముఖాలు స్క్రీన్ మాదిరి ఉంటాయి. అవసరం ఉందనుకోండి, ఆ స్క్రీన్ బ్రైట్ గా వెలుగుతూ ఉంటది, నవ్వుతూ ఉంటది. అవసరం తీరిపోయింది అనుకోండి, మూతి ముడిచేసి ఉంటుంది. ఎప్పుడు మారుతుందో తెలీదు. టచ్ స్క్రీన్ అంతే కదండి. ఫోన్ టచ్ చేయగానే స్క్రీన్ ఫస్ట్ ఒకటి వస్తుంది, ఆ లాక్ ఓపెన్ చేసిన తర్వాత మరలా ఒక స్క్రీన్ వస్తుంది. అంతటితో ఆగదు. దాంట్లో చాలా యాప్లు ఉన్నాయి కదండి. యాప్కి ఒక స్క్రీను. ఈరోజు చాలా మంది దేవుని నమ్ముకున్నారే కానీ స్థిరమైన బుద్ధి లేదు. అవకాశవాదతనం. బైబిల్ గ్రంథంలో అలాంటి ఒక తల్లిని చూస్తారా మీరు? యోబు గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాల్లో చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తున్నప్పుడు అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి సావురా అనిందంట. మన భాషలో చెప్తున్నా. మరి ఈ రోజు సగం కుటుంబాలు నాశనం అయిపోయేది ఆడోళ్ళతోనే. అప్పుడప్పుడు మనం చెప్తారు కదండి, ప్రతి మగవాడి వెనక దొబ్బని గూరు ఆ స్త్రీ ఉంటదంట. వెనక ఉంటది, వెన్నుపోటు కూడా ఉంటది. వెనక ఉంటది, వెన్నుపోటుకు ఉంటది. అలాంటి ఆమె మిస్సెస్ యోబు మేడం. అప్పుడు రాయబడ్డ మాటను మనం చూస్తున్నప్పుడు రాయబడింది, అన్ని బాగున్నప్పుడు బాగా ఉండింది. సరే, ఇప్పుడు బాగలేవు, ఏం చేయాలి? సర్దుకుపోవడం తెలియాలి. అప్పుడు ఆటోలో రాసింటారు చూడండి, సర్దుకుపోదాం రండి అని. సర్దుకుపోలే ఇప్పుడు ఈమె. ఇంకా దేవుడేంటి? ఆ దేవుని నమ్ముకుంటే పిల్లలు చచ్చిపోయారు, ఆస్తిపాయ. నేను అనుకున్నాను బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు, యోబు చాలా మంచోడు. ఎందుకు మంచోడు అంటే, యోబు యథార్థమైన బుద్ధిని దేవుడు పరీక్షించినప్పుడు అన్ని పోయినా పనికి వాళ్ళ భార్యను అట్టే పెడితే ఈయన యథార్థతను ఆమె మీద నుంచి తొలగించుకోవాల, మంచిగా చూసుకున్నాడు. అక్కడ రాయబడ్డ మాట చూస్తే ఇంకా ఏంటి అని అంటే, ఆయన అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడడం ఏంటమ్మా? దేవుని వల్ల మేలేనా?
ఒకవేళ కీడొస్తే అనుభవించద్దా? చాలా మంది చెప్పేది, నీవు ప్రార్థన పోతుంటే నా బతుకు ఎందుకు ఇట్టుంది, ఒరే దరిద్రుడా నీ బతుకు మార్చుకుంటే నువ్వురా, నువ్వు ప్రార్థన చేస్తే నాకు బాగు కావాలి కదా, నువ్వు ప్రార్థన చేస్తే ఇంట్లో సమస్యలు పోవాలి కదా. సమస్యకే కారణం నువ్వురా దరిద్రుడా. నువ్వు పోతే నిజంగా బాగుంటుంది ఇల్లు. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే ప్రార్థనకు పోతే ఆ లోకంలో ప్రార్థనకే కాదు, మసీదులకు గుడులకు అన్నిటికీ పోతాడు. దేవుడికి లేవు సమస్యలు. ఏ చెట్టుకున్న గాలి ఆ చెట్టుకు ఉంటది అంతే తప్ప చంచల బుద్ధి ప్రదర్శించకూడదు. యోబు అలాంటి బుద్ధి కలిగిన వాడు కాదు. కష్టాన్ని సైతం ఎదుర్కొంటూ అంటాడు, నేను ఆయన చెప్పే మాట, మరణ మగు వరకు యథార్థతను నేనెంత మాత్రము విడిచిపెట్టను అన్నాడు. చచ్చిపోయేంత వరకు యథార్థతను వదిలిపెట్టను. ప్రభు ముందు ప్రేమైన వాళ్ళారా, ఈరోజు చాలా మంది బుద్ధి మీద దాడి జరుగుతూ ఉంది. నేను నాతో ఒక మాట మాట్లాడుతుంది, పెద్ద ఆవిడ ఏదో సందర్భంలో మాట్లాడుతూ, అమ్మ వినండి ఆడబిడ్డలు బాగా, ఆమె పనికి పోతాడంట, భర్త పనికి పోతాడంట, ఈమె పిల్లలను చూసుకోనికి ఇంటికాడ ఉంటాడంట, పక్కింటి ఆమె వచ్చాడు కూర్చుంటాడంట, టిఫిన్ తెచ్చి పెడతాదంట ఈమెకు. ఏం చేసుకుంటాడు, నేను తెస్తాలే అని అలాగ తెచ్చి పెట్టి, ఆమె చెప్పిన మాట అండి, నాకు అవసరం కూడా లేదు. ఆడోళ్ళని చెలగొట్టేవాళ్ళు, ఎంత సంపాదిస్తాడు నీ భర్త, నీకేమన్నా ఇస్తాడా? వాళ్ళ అమ్మకి ఇస్తాడు, నీకేమన్నా ఇస్తాడా? నువ్వు ఫలాని అని పక్కలేకపోతే ఎవడు చూస్తాడు, డబ్బులు ఇస్తాడని నా సంసారాన్ని నాశనం చేసిందన్నా. నేను ఇట్లే చూస్తున్నారంటే ఇవన్నీ మాకు తెలుసు. అవునా? చాలా మందికి బుద్ధి స్థిరంగా లేనప్పుడు వాడుకోవడానికి అపవాది ఎట్లా వాడుకోవాలని అట్లా వాడుకుంటాడండి. మళ్ళా పైపెచ్చు, ఏమే ఇట్లా బతుకుతున్నావంటానే అని అంటే టక్కన వ్యాసమూలు తాగడం, లేకపోతే మాత్రలు మింగడం. ఏం వ్యాసమూలు మాత్రలు ఏమన్నా చెరుకురసాలా? బతుకు మార్చుకోవాల్సింది పోయేసి నన్ను అబ్బో. నీతిగా బ్రతికేవాడు నిలువెత్తు నిందలు పన్నే చావను మాత్రం చావకూడదు, నిలబడి చూపించాలి. నువ్వు చచ్చావనుకో నింద ఏమవుతుంది, నిజమవుతుంది. అందుకే స్థిరమైన బుద్ధి ఉండాలి. ఆడబిడలారా, ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారా? ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి. ఆ ఎక్కని ఈ ఎక్కని పిలిచి మాటలు పెట్టావనుకో ఏమైనా జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిని చెడగొట్టేది స్థిరము కాని బుద్ధులు. ఈరోజు పని లేకపోతే ప్రార్థన చేసుకుంటేదిలే. నేను చూస్తున్నానండి కొంతమంది భక్తులను తెల్లవారుతానే పాటలు పెడతారండి, ప్రార్థన మాత్రం ఉండదండి. ఏం బుద్ధో మరిది, ఏం బుద్ధి ఇది? దేవుని సన్నిధానంలో బుద్ధి అనేది మాదిరికరంగా, టచ్ స్క్రీన్ మాదిరి ఉండకూడదు. ఒక్కొక్క పద్ధతిలో మాలేదు రీతిగా. నీలో తప్పుందా గద్దిస్తా. అంతకు మించి రాజకీయాలు చేసే తత్వం నాకు లేదు. చెడగొట్ట నీకు ఒకరిని పంపించే తత్వం నా దగ్గర రాదు. ఒకవేళ నీకు వచ్చినా అది నిలబడదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, యెహోవాకు విరోధమైన కార్యము ఏది నిలబడదు. బుద్ధి చంచలంగా ఉంటే ఆశీర్వదించబడరు. స్థిరంగా ఉండాలి. నేను నమ్ముకున్నాను దేవుని, కష్టమో నష్టమో ఈ లోకంలో కొంచెం ఇబ్బందే పడతాను, కానీ పరలోకంలో నెమ్మది పొందుతాను. చాలు నాకు అక్కడ. ఏమో మీరు అంటారా, అన్నా భార్యాభర్తలము అన్యోన్యంగా బ్రతికి, లేకపోతే భర్తను రోజు కొట్టి లేదా భార్య కొట్టి తిట్టి ఈ పరలోకం పోయినాక మళ్ళా వీళ్ళు అన్నీ ఉంటారన్నా? ఉండరులేమో, ఉండరు. ఇక్కడే భార్యాభర్తలు, అక్కడికి వచ్చేసి భార్యో భర్త ఏమేమి టీవీ ఆడేమి ఉండవులేండి, భయపడమాకండి. అవి ఇక్కడికే క్లోజ్ అంతే. మా అమ్మ చచ్చిపోతే
మా నాయన ఊరు పెట్ట మాకు తోట ఉంది పల్లెలో, ఇప్పుడు లేదులేండి అమ్మేశాం. అప్పుడు మేము పల్లెలో ఉన్నాం కాబట్టి ఆడ భూస్థాపన చేశాం. ఈమె చనిపోకముందు ఒక కోరిక కోరింది, నేను చచ్చిపోతే మనం సమాధుల స్థలం కొన్నాం కదా నాయన, నేనే పొడిచండి అనింది. నేననుకున్నాను సంఘంలో సహవాసం కదా, మా నాయన అక్కడ నేను అడిగాను అనమాట ఆ రోజు, ఎందుకు అక్కడ కాకోకుండా ఇక్కడ అడుగుతున్నావు అంటే, ఆడే ఊరు ఉండరంట పలకరి నువ్వు నాయన ఉన్నా అని మేమంటే ఉన్నా కాలొత్తమంటాడంట. ఏంది సార్? అప్పుడు నేను నిజమేలే, ఇక్కడ చంద్రన్న, దేవరాజయ్య, ఇంకా కొంతమంది ఆనందయ్య, జయమకల్లి ఆనందయ్య, వీళ్ళైతే పలకరించి అందరు కూర్చొని చందగాయలు ఆడొచ్చి ఇన్ని కూర్చొని పడుకో చెప్పారు. ఏమున్నా భూమి మీదే. అక్కడ పోయిన తర్వాత ఈ భర్త, ఈ భార్య, ఈ పిల్లలు ఉండరు. కానీ తీర్పుకు ముందు మాత్రం జరిగేది ఏంటంటే వాళ్ళు యాతన పడ్డం, నరక యాతన పడ్డం చూస్తాం మనం. అరే తీర్పుకు ముందు, పరలోకానికి వెళ్ళక ముందున్న స్థలం ప్యారడైజ్. అబ్రహాము రొమ్మున దరిద్రుడున్నాడు, ధనవంతుడు యాతన పడుతూ అబ్రహాము దగ్గర నెమ్మది పొందే వ్యక్తిని చూసిన సందర్భం. ఇంకా తీర్పు జరగల. తీర్పు వరకు మనం ముందు వెళ్ళిపోయామనుకోండి, నా పిల్లలు తాగి తన్నులాడుతూ నాశనానికి వెళ్ళిపోతుంటే సువార్త లేకోకుండా నాకు వేదనే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దేవదూతల వలె ఉంటామని రాయబడు. ఆ సబ్జెక్ట్ ఒక రోజు వచ్చినప్పుడు చెప్తాను. కాబట్టి ఇక్కడ తాగాడన్నా వీడు వస్తాడా పరలోకం అంటే వీడు రాడు, నువ్వేం భయపడగాకు. తిరస్కార బుద్ధి, విపరీత బుద్ధి, చంచల బుద్ధి ఉండకూడదు. ఇంకో బుద్ధి ఏందో చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను. చాలండి. ఇంకా 4వది ఏ బుద్ధి అంట? కలహ బుద్ధి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:15. ఏ బుద్ధిమా? కలహం ఎందుకు వస్తుంది? కలహం అంటే కొట్లాడము అని, పోట్లాడము అని. ఎందుకు వస్తుంది పోట్లాడడం? ఎందుకు వస్తుందమ్మా? ఏమంట చూస్తున్నారు? కొట్లాటలు ఎందుకు వస్తాయి? ఏంటన్నా? భార్యాభర్తల మధ్య కాదు, ఇరుగు పొరుగు, రక్త సంబంధాలు, బంధువుల మధ్య ఎందుకు వస్తాయి కలహాలు? ఆడ చదవండి మా ముందులేను. అసూయ చేతనే గొడవలు వచ్చేది. అన్నకు ఆస్తి ఎక్కువ వచ్చిందని తమ్ముడికి అసూయ, తమ్ముడికి ఎక్కువ వచ్చారని అన్నకు అసూయ కదండి. తోడి కోడలు బాగుంటే ఒక్కోడలికి అసూయ, తోడళ్ళల్లో పెద్దల్లుడు బాగుంటే చిన్నల్లుడికి అసూయ. ఈ అసూయ గొడవలు తెచ్చిపెడుతుంది. ఎప్పుడైనా మీరు గమనించి చూడండి. అసూయ లేకపోతే గొడవలే ఉండవు. యోసేపు మీద అసూయ పడిన అన్నలు ఏం చేశారు? గొడవ పడ్డారు. యోసేపు మంచి డ్రెస్ వేసుకున్నాడు, అంటే చాలా చిన్నవాడు, చాలా కాలం తర్వాత పుట్టాడు. అంత మాత్రం కాకుండా బహుగా ప్రేమించిన రాహేలు యొక్క కుమారుడు, విచిత్రమైన నిలువుటంగి. అది చూస్తే మిగతా అన్నలకు ఏమైంది? అసూయ పుట్టింది. అందుకే కలహం ప్రారంభమైంది. ఈ రోజు ప్రతి గొడవకు కారణం అసూయ. మీరు రాసి పెట్టుకొని చెప్పండి నాకు కావాలంటే. వాళ్ళకి మీరు ఏం తీసుకోరు, లేదా మీకు వాళ్ళు ఇవ్వాల్సింది ఏముండదు, మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది ఏముండదు. మీరు బాగున్నారనుకోండి, అసూయ. ఇప్పుడు జయమ్మ కాలనీలో నేను కాకోకుండా ఇంకా ఎవడు సేవకుడు వెళ్ళి అక్కడ అందరం కట్టిన బాధ లేదు, భయం లేదు వాళ్ళకు. అక్కడున్న పాస్టర్ ఆ అన్న వస్తే ఆ పాస్టర్ గారు అనమాట, నాకు ఏం పట్టింది? ఇప్పుడు నా దగ్గర స్థిరమైన దేవుని వాక్యం ఉంది, అది నేను ప్రకటిస్తా అంతే. జిమ్మిక్కులు లేవు, మాయలు మార్మాటలు లేవు. లేదా చర్చికి రావడానికి ఒకనికి పాటిచ్చి ఒకనికి మైక్ ఇచ్చి ఇవన్నీ ఎప్పుడు ఆరాధనలో జరగకూడదు. మీకు అర్థం కావడానికి చెప్తాను. బడిలో టీచరే చెప్తుంది,
పిల్లలు వినాలి, అప్పచెప్పాలి. నువ్వు ఎంత మటుకు నేర్చుకున్నావో నువ్వు ఎప్పుడన్నా కూర్చుంది ఒకవేళ నిలబెట్టి లెక్కలు చెప్పిస్తారేమో. ఏదన్నా యానివర్సరీ జరుగుతాయి చూడండి, స్కూల్ వార్షికోత్సవాలు, ఆగస్టు 15, అప్పుడు పిల్లలతో పాటలు డాన్సులు వేపిస్తారు. ఎప్పుడన్నా ప్రత్యేకమైన కూడికలలో స్పెషల్ సాంగులు పాటిస్తారు. కానీ ఆదివారం ఆ ఎక్క కన్నా నిన్ను బాగా పాడతా, ఈ ఎక్క కన్నా నేను బాగా పాడతా, వాడికన్నా నేను బాగా పాడతా అనే భావన మీలో ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అక్కడ దేవునికి మహిమ కలగదు. అవి ఉండవు ఆరాధనలో. ఒకవేళ ఇక్కడ నడిపించి ఒక 2 3 మైకులు తీసుకొని పాట పాడతారు, అందరూ ఏకీభవించి పాడతారు. ఇవన్నీ ఈ వార్త, ఈ సత్యాలన్నీ బయలుపడతాయి. బయలుపడినప్పుడు 10 మంది చేరువవుతారన్న భయం అసూయే కలహానికి కారణం. ప్రభు నందు ప్రియులారా, కుటుంబాల్లో కూడా అసూయలేండి కారణం. బాగానే మాట్లాడచ్చు, నవ్వుతానే మాట్లాడచ్చు, కానీ నిన్ను మొత్తం పైనుంచి కింది వరకు ఎంఆర్ఐ స్కాన్ తీస్తారు. ఈ అంచెట్టుంది, కొంగెట్టుంది, బ్లౌజ్ కు చేయికి ఏం వేసినారు, నగ ఏదేసింది, చేతులకి ఎన్ని ఉంగరాలు, మొత్తం ఎంఆర్ఐ స్కానింగ్. ఇంకా ఏమన్నా మర్చిపోయి నువ్వు పోయిరాపో అని చెప్పి ఏమన్నా మర్చిపోయి నువ్వు పోయేటప్పుడు నువ్వు నడకెట్ట నడిచావు అన్ని చూస్తారు. ఈ ప్రేమతో చూసేవి కాదు, అసూయతో. అసూయ కలహానికి కారణం. అయితే అని అన్నాడు, కలహ బుద్ధి ఉండకూడదు. అమ్మా దేవుని బిడలారా, భార్యాభర్తలు పోట్లాడుకుంటూ ఉన్న సంసారం బాగుండదు, ఆశీర్వాదం ఉండదు. తల్లిదండ్రులు పిల్లలు పోట్లాడుకుంటూ ఒక ఇంట్లో ఉన్నా ఇంట్లో సంతోషంగా ఉండదు. కలహం ఉన్న చోట ఆశీర్వాదం ఉండదు. కలహం ఉన్న చోట ఆశీర్వాదం ఉండదు. పిల్లలు చెప్తుంటారు, మీ నాయన చేసుకొని నా బతుకి టైందిరా విడిచిపెట్టి. అయితే వానికి అవసరం మా పిల్లలకి ఎన్ని చెప్పడం, మీ నాయన చేసుకొని నా బతుకి టైందిరా అంట. ఆయన ఎవరు చేసుకుంది, నువ్వు ఎవరు చేసుకుంది? అరే అయిపోయింది, పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు కలిగారు, ఇంకా మీ నాయన చేసుకుని నా జీవితం పెట్టయింది. ఏం మాటలు పిల్లలు చెప్తా అంటారన్నమాట. ఏమ్మా ఏడుస్తున్నావు అని అన్నాడు. ఏదో గొడవ పడినారు భార్య భర్త. లేదు లేరా ఏదో గొడవ పడ్డాం ప్రార్థన చేయి అని అండ్రు. మీ నాయన ఏంటైందిరా నాకు, ఏనాయనా దిగులుగా ఉన్నావు, ఇదిగో మీ అమ్మ. కలహాలు పిల్లలకు కూడా నూరిపోయకూడదు. గౌరవాన్ని దిగజార్చేది పెంచేది ఏదైనా అమ్మే లేదా నాన్నే. హ్యాపీగా ఉండండి, సంతోషంగా మాట్లాడుకోండి, హ్యాపీగా. ఒక తల్లిగా మీ తండ్రి కష్టాన్ని చెప్పండి, ఒక తండ్రిగా మీ తల్లి కష్టాన్ని చెప్పండి. కానీ ఏదో ఒక వర్గాన్ని పెంచి పోషిస్తా అంటారన్నమాట. ఎలాగా? ఆడపిల్ల నాయన కూతురు, కొడుకు అమ్మ కొడుకు అని చెప్పి, కొడుకుని ఏమన్నా అంటే అమ్మ ఊరుకోదు, కూతురుని ఏమైనా అంటే ఎవరు ఊరుకోరు? చెప్పండి, ఉన్నాయి అట్లా. నాయన ఊరుకోడు. అప్పుడు ఒకానొక టైం వచ్చిన తర్వాత ఈ కొడుకు ఈ కూతురికి సంబంధాలు ఉండవు. అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముడు అయింటారు. వీళ్ళ మధ్య ద్వేషాన్ని పెంచి పోషించేది ఇంట్లో వాళ్ళే. కలహం ఎప్పుడు మంచిది కాదు. కలహాల కాపురాలు కూడా వృద్ధి చెందవు. సంతోషంగా ఉండాలి. భోంచేస్తున్నామా, హ్యాపీగా తినాలి. మాట్లాడుకున్నాం, కొంచెమో ఏదో కలిగింది, ఏదో దేవుడు ఇచ్చింది. కలహ బుద్ధి ఉంటే ఆశీర్వాదము రాదు. చివరికి ఒక్క మాట చదివి ముగించేస్తాను, టైం అయిపోయింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక చాలు. ఏ బుద్ధి ఇది? విరోధ బుద్ధి. ఎట్లుంటది? అది కూడా అక్కడే ఉంది ఆన్సర్. విరోధ బుద్ధి అంటే పక్షపాతం. మన రాయలసీమలో అయితే వలపక్ర బుద్ధి. ఏం బుద్ధి? వలపక్ర బుద్ధి అంటే కూతురును ఒకలాగా చూడడం, కొడుకును ఒకలాగా చూడడం కదండి, లేకపోతే అల్లుడిని ఒకలాగా చూడడం, కొడుకును ఒకలాగా చూడడం,
ఆ కోడలను ఒకలాగా చూడడం, ఇది బుద్ధి మంచిది కాదు. అందుకే ఇక్కడ అన్నాడు విరోధ బుద్ధితోనైనా, తర్వాత ఏంటంట లేదా పక్షపాతముతోనైనను అత్తంట కూతురు అల్లుడు ఇంటికి వచ్చారంట, కోడలు ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నారంట. ఇప్పుడు కూతురు సోఫాలో కూర్చొని ఎంచక్క సీరియల్ మారుస్తూ ఉంటే అమ్మ చూస్తుందన్నమాట. కూతురుని అమ్మని చూస్తుంటే అల్లుడు అలాగేలాగే తిరిగేసి ఆ కిచెన్ లో నుంచి వస్తూ కాఫీ పట్టుకొచ్చి మై డియర్ టేక్ కాఫీ అన్నాడంట. అప్పుడు అమ్మ అనుకుంటుందంట, నా కూతురు పులి, ఏదోలేండి, నా కూతురు పులి సింహం, యాడున్న రాజేబ్బా, అల్లుడు తెచ్చి కాఫీ ఇస్తున్నాడు వీడు అనిందంట. ఈలోపు కొడుకు కూడా ఆ కిచెన్ లోనే కాఫీ తీసుకొచ్చి కోడలికి ఇచ్చాడంట. ఏదో వచ్చినవాడు కొమ్మురు కట్టేసుకుంది, వీడు పులి, ఈయనేమో ఏ బుద్ధిది. ఇప్పుడు కూడా అనొచ్చు, ఎంత మంచి దంపతులు, అప్పుడప్పుడు నా కొడుకు కూడా నా కోడలకు అనుకోవచ్చు కదా. మనం ఎందుకు అనంటే మా కొడుకులోకి పోయాడేమో ఇక్కడ, మా కూతురు సింహం అది. ఈ బుద్ధి ఉంటే ఎప్పుడు ఆశీర్వాదం ఉండవు. దాన్నే విరోధ బుద్ధి అని అన్నారు. ప్రేమిస్తున్నామా ఒకలాగా, అక్కడున్న మీరు కూడా కొడుకు పిల్లలను ఒకలాగా, అంటే ఇంట్లో పిల్లలు కాదు నేను చెప్పేది, పిల్లోలను, కొడుకు పిల్లోలను ఒకలాగా, కూతురు పిల్లోలను ఒకలాగా, గిట్టగా అరిచేవాళ్ళని ఒకలాగా, మొత్తంగా మాట్లాడాలని ఒకలాగా చూడమాకండి. అది కూడా మంచిది కాదు. ఇప్పుడు అనుకుంటారు ఎవరెవరు, కరెక్ట్గా చెప్తున్నాడు పాస్టర్ గారు, మరి ముందు చెప్పింది రాంగు కదండి, ముందు చెప్పింది రాంగు, ఇప్పుడు చెప్పేది కరెక్ట్. పక్షపాతముతో కూడిన బుద్ధి మంచిది కాదు. కలిగిందేదో దేవుడిచ్చింది ఏదో సమానంగా. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఇశ్రాయేలులకు ఆస్తులు పంచేటప్పుడు సెలోపెహదు అనబడేటటువంటి వారి కుమార్తెలు వచ్చి, ఇశ్రాయేల్లో నువ్వు ఆస్తి పంచుతున్నావు, మా ఇంట్లో మగ సంతానం లేదు, మేము ఆడపిల్లలు ఉన్నాం, మరి మా సంగతి ఏంటి అనంటే దేవుడు చెప్పాడు, వాళ్ళు అడిగింది న్యాయము, మగ పిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా సమానంగా ఆస్తి పంచండి అన్నాడు. అవును, ఇంట్లో 2-3 ఉన్నారా, 3 భాగాలు చేయండి. అంటే గోడలు కట్టమంటారా అన్నాని కాదు, గోడలు ఏం కట్టదు. కలిగిందేదో అందరికీ సమానంగా. ఇది బైబిల్ నీతి. బైబిల్ నీతే కాదు, కోర్టు నీతి కూడా ఇదే. దేవుని వాక్యం సెలవిస్తుంది, కలహాలు బంధాలు దూరం అయిపోయేది ఇక్కడే. దానికి మన వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే, నీకు ఇంత కట్నం ఇచ్చి చేసినాడు మెహమీ నహనా, కట్నం ఇచ్చి చేసినాడు, కొడుకు కట్నం తెచ్చినారు, మరి సరిపోయింది, ఇచ్చిన దానికి తీసుకున్న దానికి సరిపోయింది కదా, చెల్లు నువ్వు సమానంగా పంచు. రేపొద్దున ఏదన్నా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మనం చూపిన ప్రేమే తిరిగి మనకి ఏదన్నా తీసుకొస్తుంది తప్ప మరొకటి కాదు. దేవుని ఆశీర్వాదం కావాలంటే దేవుని నమ్మిన వారిలో చెప్పండి ఏమేం బుద్ధులు ఉండకూడదు? విపరీతమైన బుద్ధి, తిరస్కార బుద్ధి, చంచల బుద్ధి, కలహ బుద్ధి, విరోధ బుద్ధి. సమూయేలు మొదటి గ్రంథం 25:36 ప్రకారం 33 ప్రకారముగా నీ బుద్ధిని బట్టే నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీ బుద్ధిని బట్టే నీ ఆశీర్వాదాలు దూరమో. ప్రార్థన చేద్దాం. ఎలాగుందాం? దేవుని నమ్ముకున్నాం, అబద్ధాలతో దేవుడు వద్దన్న స్నేహాలు,
వద్దన్న జీవితాలు మంచిది కాదు కదా. పిల్లలారా, మీ తల్లిదండ్రులు మీ కొరకు రెక్కలు ముక్కలు చేసుకొని ఎంతగానో కష్టపడి మిమ్మల్ని రాయల్గా ఒకప్పుడు మీ తల్లిదండ్రులు కట్టని బట్ట మీరు కడుతున్నారు, వారు తినని తిండి తింటున్నారు. ఇవన్నీ మరి కష్టమే కదా. మరెందుకు తిరస్కారం? అన్నం పెట్టిన వాడు ఒక మాట అనకూడదా? మంచి జీవితం కావాలి నీకు అన్నప్పుడు ఒక సేవకుడు ఒక గద్దింపు వేయకూడదా? అదే నా తిరస్కారం. అది క్షేమమా? చంచల బుద్ధి కష్టాలు వచ్చినప్పుడు ఒకలాగా, ఈ ఎట్టుంటాదంటే మటక తగినప్పుడు ఒకలాగా, రోజు కట్టేటప్పుడు ఒకలాగా ఉన్నట్టు కదండి. కట్టేవాళ్ళు ఎవరు ఉంటే తెలిసింటే వాళ్ళకి ఇప్పుడు వెంటనే రైట్ రే అట్లొద్దు. కలహ బుద్ధి, కలహానికి కారణం అసూయే. నీ పక్కనున్నటువంటి సంఘము బిడ్డ అయినా ఎవరైనా కావచ్చు, వారి మీద నీకు కలహం ఏర్పడుతుందంటే ఎక్కడో నీలో అసూయ ఉంది. వారి పేరు చెప్పడం నీకు ఇష్టం లేదు, వారిని పోగొట్టడం ఇష్టం లేదు, వాళ్ళు పాడడం ఇష్టం లేదు, వారు స్తుతించడం ఇష్టం లేదు, వారు ఆరాధన చేయడం ఇష్టం లేదు, వారు ప్రార్థన చేయడం ఇష్టం లేదు, నీకన్నా బాగుండడం అస్సలు ఇష్టం లేదు. ఇంకా కలహం రాకేమొస్తుంది? చివరిగా అన్నాడు విరోధ బుద్ధి, పక్షపాతానికన్నా ఘోరమైంది ఇది. వదిలిపడదాం. దేవాన్ని ఆశీర్వదించబడాలి అంటే అబీగయలు వలె 1 సమూయేలు 25:33 ప్రకారముగా మీరు చూపిన మంచి బుద్ధిని బట్టి నీకు ఆశీర్వాదం అన్న రీతిగా ఒక మంచి బుద్ధిని చూపే జీవితం నాకు ఇవ్వని తలలోంచుదాం. కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. అందరి ప్రార్థనలో ఏకీభవించాలి. ఏకీభవించడం అంటే పలకాలి మీరు పలుకుదామా? పలకండి, ప్రార్థన చేయండి. మీ మనసులో మీరు కాకోకుండా, మీ మనసులో ఆల్రెడీ మీరు కొత్త రీళ్లు రాసుకోకుండా ఇప్పుడు చెప్పిన రీలే టెలికాస్ట్ అయ్యేటట్టుగా పలుకుదామా? ఓకే. జీవముగల దేవా పలకండి. జీవముగల దేవా, గట్టిగా పలకండి, బుద్ధులు మారుతాయి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు నాయనా. నిజంగా ఏ బుద్ధి ఉండకూడదు, అది మాలో ఉంది కాబట్టి, ఎక్కడో ఒక కోసాన కొంచెమైనా ఉంది కాబట్టి, మాలో కొంచెమైనా ఉంది కాబట్టి మీరు మాట్లాడారు. పలకండి, మీరు మాట్లాడారు. మీరు మాట్లాడినప్పుడు మేము విని విడిచిపెట్టుకోకుండా మా తల్లిదండ్రులైనా, పెద్దలైనా, దైవ సేవకులైనా మా మేలు కోరి హెచ్చరించినప్పుడు కలహ బుద్ధి కానీ, విరోధ బుద్ధి కానీ, చంచల బుద్ధి కానీ, ఇలాంటి స్వభావాలు మేము ప్రదర్శించకుండా మా బుద్ధి విషయమై మేము ఆశీర్వదించబడినట్లు మీ కృపను చూపండి. మా జీవితంలో ఎప్పటికీ సుబుద్ధి, కృతజ్ఞతా బుద్ధి, ఉపకార బుద్ధి, వినుబుద్ధి, శ్రేష్టమైన లక్షణాలను కలిగి ఉండడానికి కృప చూపమని, మా హృదయములో ఈ వాక్యమును పదిలపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.